వాయు కాలుష్యం వల్ల పేద మధ్య ఆదాయ దేశాల్లో సంభవిస్తున్న 90% పైగా మరణాలు కార్చిచ్చు పంట వ్యర్థాల దహనం వల్లే సంభవిస్తున్నాయని ది లాన్సెట్ జర్నల్ వెల్లడించింది. వందల ఎకరాల్లో అడవులు, పంట వ్యర్థాలు దహనం వల్ల గాలి నాణ్యత క్షీణిస్తోందని లాన్సెట్ నివేదిక పేర్కొంది. దీనివల్ల ఏర్పడిన గాలి కాలుష్యం ఏటా 15 లక్షల మందిని బలి తీసుకుంటున్నట్టు తెలిపింది. 2000 సంవత్సరం 2019 మధ్య గాలి కాలుష్యం కారణంగా వచ్చిన గుండె జబ్బులతో ఏటా 4,50,000 మంది ప్రాణాలు కోల్పోతుండగా మరో 2,20,000 మంది శ్వాస సంబంధిత వ్యాధులతో మృత్యువాత పడ్డారు. ఈ మరణాల్లో 90% పేద మధ్య తరహా ఆదాయ దేశాల్లో సంభవించగా అందులో ఒక్క ఆఫ్రికాలోనే 40% మరణాలు నమోదయ్యాయి. భారత్ సహా చైనా, కాంగో, ఇండోనేషియా, నైజీరియా అత్యధిక మరణాలు సంభవించిన దేశాల సరసన ఉన్నట్టు తెలుస్తోంది. 204 దేశాల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించిన పరిశోధకులు రాబో రోజుల్లో ఈ మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.